శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసం నుండి కుంభరాశి జాతకులు మీ యొక్క జీవితంలో సమూల మార్పులు అయితే జరగబోతున్నాయి. మీరు మీ యొక్క వినాశనాన్ని కోరుకుంటున్న వారి గురించి తెలుసుకుంటారు. వారు కూడా మీ సొంత మనుషులే అవుతారు. అలాగే మీ కుటుంబానికి సంబంధం లేనటువంటి ఒక స్త్రీ మిమ్మల్ని చాలా కష్టపెట్టబోతూ ఉన్నది. అయితే అసలు ఏం జరగబోతుంది అంటే, అక్టోబర్ మాసం నుండి 6 నెలల పాటు కుంభరాశి జాతకులకు అదృష్టం అయితే కలిసి రాబోతూ ఉన్నది. కాకపోతే చిన్న చిన్న అవాంతరాలు ఎదురు కాబోతున్నాయి. కావున ఆ యొక్క పరిస్థితుల నుండి బయటపడాలంటే ఏం చేయాలో, ఎటువంటి అదృష్టాన్ని మీరు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ వచ్చే 6 నెలల్లో ఊహించని శుభవార్తలు అయితే అందుకోబోతూ ఉన్నారు. కానీ సొంత మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండండి, లేకపోతే గనక ఇబ్బందులు వస్తాయి. మీ వినాశనాన్ని కోరుకుంటుంది ఒక పురుషుడు, 2 ఆడవాళ్లు అని చెప్పుకోవాలి. వారు మీకు అత్యంత సన్నిహితులు, కానీ వినాశనాన్ని బాగా కోరుకుంటున్నారు. మిమ్మల్ని పాతాళానికి తొక్కేయాలని పావులు కదుపుతున్నారు. కొంతమంది మనుషులు ఈ విధంగా చేస్తున్నారు. మీ కుటుంబంలో మీ యొక్క మాటకు విలువ తగ్గుతుంది. మీ దగ్గర బంధువుల దగ్గర నుంచి విభేదాలు వస్తాయి. ముఖ్యంగా మీకు రావాల్సిన ఆస్తి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. నమ్మిన మీ బంధువులే మీకు ఆస్తులు రానివ్వకుండా చూస్తారు. మీ యొక్క వివాహ జీవితంలో ఇబ్బందులు ఉంటాయి. కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులు మీ జీవితంలోకి రావడం వల్ల, ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం ఊహించని మలుపు తిరగబోతుంది. అంతేకాకుండా ఈ రాశి చుట్టుపక్కల ఎవరైనా సరే ఈ యొక్క అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఉంటే గనక, పురుషులు అయినా స్త్రీలు అయినా, వారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండండి. ఈ వ్యక్తుల వలనే ఎక్కువగా మీరు జాగ్రత్తగా ఉండాలి. బాధలు పడాల్సి వస్తుంది. అయితే మీకు రానున్న 6 నెలల్లో మంచే జరగబోతుంది. మీకు జరిగే మంచిని చూడలేక ఇంతమంది శత్రువులు మీ చుట్టూరా చేరబోతూ ఉన్నారు. మీతో పాటు ఉన్నటువంటి శత్రువులే కాకుండా, మీకు తెలియకుండానే మీకు సంబంధం లేనటువంటి ఈ స్త్రీ రీత్యా కూడాను ఊహించినటువంటి ఇబ్బందులు మిమ్మల్ని కృంగతీసే అవకాశం ఉన్నది. మీరు ఏ విషయం గురించి అయినా ఎవరితో చర్చించొద్దు. మీరు గనక ఏం చేయబోతున్నారు అనేది ఇతరులకు చెబితే గనక, వారు మీ యొక్క ఉన్నతిని ఓర్వలేక చాలా వరకు కూడా అసూయ పడతారు. ఆ యొక్క పనిని పూర్తి చేయనివ్వకుండా అడ్డుపడతారు. మీకు జరిగే మంచి కూడా ఇతరులతో చెప్పకండి. ఈ రాశి జాతకులు మంచి జరగాలని, ఊహించని శుభవార్తలు వినాలి అని అనుకునేవారు, ధన లాభం పొందాలి అనుకునేవారు, మీరు చేసే పనులన్నీ సక్రమంగా జరగాలి అన్నా, మీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాలి అన్నా కూడాను ఈ తప్పులు కూడా చేయకుండా ఉండండి. ఈ రాశి జాతకులకు అధిపతి శని భగవానుడు కాబట్టి, ప్రతి మంగళవారం అలాగే శనివారం తిథి నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశి వారు మాంసాహారాన్ని తినకూడదు. అలాగే ఈ 2 రోజుల్లో మీరు మాంసాహారం తింటే మాత్రం మీ దురదృష్టాన్ని మీరే ఏరి కోరి తెచ్చుకున్న వారు అవుతారు. అలాగే జీవిత భాగస్వామి బాగా గడుసరి అని చెప్పొచ్చు. ఈ రాశి వారికి వచ్చే 6 నెలల్లో వారి వల్లే మీకు ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వారు ఎంత గడసరి అయినా కూడా మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నటువంటి జీవిత భాగస్వామిగా చెప్పడం జరుగుతుంది. మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరూ కూడా ఇదే అనుకుంటారు. ఆది దంపతుల్లాగా మీ యొక్క అన్యోన్యత ఉంటుంది. మీరు చేసే ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారం చేసే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు వహించడం మంచిది. ప్రతి మాసంలో కూడా ఇక నుంచి శుక్రవారం తిథి నాడు గోమాతకు పచ్చి గడ్డిని తినిపించండి. ఇలా చేస్తే ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. అలాగే కుంభరాశి స్త్రీలు శనివారం తిథి నాడు ఎట్టి పరిస్థితుల్లో తలస్నానం చేయొద్దు. దీనివల్ల మీరు పేదరికం చూడాల్సి వస్తుంది. మీకు విపరీతమైన ధన లాభం కావాలంటే గనక శుక్రవారం తిథి నాడు ఇంట్లో పూజ చేసుకోండి. అలాగే కుంభరాశి వ్యక్తులకు పుష్కలంగా దేవుని అనుగ్రహం ఉంటుంది కాబట్టి, మీకున్న కష్ట నష్టాల గురించి దేవునికి చెప్పుకోండి. కష్టమైనా సుఖమైనా దేవుణ్ణి మరువకండి. ఏదైనా సమస్య వస్తే గనక వెంటనే దేవునికి నమస్కారం చేసుకుని దేవునికి చెప్పుకుంటే చాలు. ఇక నుంచి మీ యొక్క ప్రతి సమస్య కూడాను దేవునికి చేరుతుంది. మీ యొక్క సమస్య, మీ యొక్క కోరిక అన్ని కూడా స్వయంగా భగవంతుడు తీర్చేస్తాడు.
మీ మనసులో ఉన్న కోరికలు వెంటనే తీరిపోవాలి అంటే సోమవారం తిథి నాడు పరమశివునికి అభిషేకం చేయండి. ఇలా చేస్తే గనక మీ యొక్క జాతకంలో ఇంకాస్త అదృష్టం అనేది పెరుగుతుంది. ఈ రాశి వారు ఎవరి దగ్గర నుంచి డబ్బు తీసుకోవద్దండి. ఈ సమయంలో ఎవరికి డబ్బును కూడా ఇవ్వద్దు. ఇలా చేస్తే గనక మీ దగ్గర సంపద నిలవకుండా అయిపోతుంది. మీరు కష్టపడిన డబ్బుతోనే మీరు బ్రతకాలి, అంతేకాని ఇతరుల డబ్బుతో మీరు సుఖపడాలి అంటే గనక మీ వినాశనాన్ని మీరే కోరినట్లు అవుతుంది. ఈ రాశి జాతకులు అందరినీ ఈజీగా నమ్ముతారు కాబట్టి ఇక నుండి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేస్తూ వస్తున్నారు. ఈ రాశి వారు ఉదయాన్నే నిద్రలేవగానే ముందుగా అరచేతులు చూసుకుని ఒక దైవ మంత్రాన్ని చదవండి. ఓం నమఃశివాయ అని కాని, శ్రీ మాత్రే నమః అని కాని చదువుకోండి. లేదా ఓం గౌరీ శంకరాయ నమః ఈ మంత్రాన్ని చదవండి. ఇలా చదివితే ఈ మంత్రాన్ని ఎప్పుడైతే మీరు ప్రతిరోజు జపిస్తారో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ రాశి వారికి ఉన్నటువంటి శత్రువులు, అలాగే ఈ రాశి వారికి తెలియనటువంటి శత్రువులు కూడా విపరీతంగా ఉన్నారు. కావున చాలా మంది వీరి మీద రాజకీయాలు చేస్తున్నారు. కుంభరాశి వారికి కొడుకుల కంటే ఎక్కువగా కూతుళ్లే ఉంటారు. ఈ రాశి వారు చాలా మంది వెనుక ముందు ఆలోచించకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మీలో ఉన్నటువంటి లోపాలు శాపాలుగా పరిణమించబోతూ ఉన్నాయి. ఈ యొక్క శత్రువులు మిమ్మల్ని చాలా వరకు కూడా టార్గెట్ చేస్తారు. వీరిని అందరినీ తప్పించుకుని జీవితంలో ఉన్నత స్థితికి వెళ్లాలి అంటే గనక ఖచ్చితంగా శివారాధన మీకు మేలు కలుగ చేస్తుంది. అలాగే మీ చుట్టుపక్కల ఉన్నవారు ఎవరైనా సరే ఆర్ అక్షరము ఎస్ అనే అక్షరంతో పేర్లు కలిగిన వారు ఉంటే గనక వారి విషయంలో మీరు ఇంకాస్త జాగ్రత్త వహించండి. వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ యొక్క సమస్యల్లో మీరు తలదూర్చవద్దు. అలాగే మీ యొక్క సమస్యల్లో వారిని తలదూర్చనివ్వకండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.